రైతు భరోసాను విడుదల చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు కోరారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్రావు ఆధ్వర్యంలో నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారన్నారు. ఈ నెల 16వ తేదీలోపు రైతు బంధు విడుదల చేయలేకపోతే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు. మీ తల్లిదండ్రులు పండించిన పంట ద్వారానే పండించిన తండ్రిదండాలనే వచ్చినాయి కదా. 2 సార్లు ఇచ్చాడు కేసీఆర్, 3 సార్లు ఇవ్వాలన్నాడు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాట ఏం మాట్లాడుతారంటే నేనైతే రైతు పని చేసినా వచ్చిందో రాదో నాకు సమాచారం లేదంటాడు. మళ్ళీ అదే వేదిక మీద పైసలు లేవు, ఖజానా ఖాళీ ఉన్నట్టు. మరి ఖజానా ఖాళీ ఉంటే పైసలు ఎట్లా వేసినావో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తున్నా. రైతు పని చేసినావో ఏదో తెలియాలంటే రైతుల మధ్యలో కావాలి. ఇవాళ రైతుల మధ్యలోకి వచ్చి రైతు వేదికలలో మీటింగ్ కేసీఆర్ గట్ట రైతు వేదికలలో మీటింగ్ పెట్టి అప్పుడు తెలుస్తుంది వేసినా వేయలేదని. రేపు 16వ తారీఖు అసెంబ్లీ ఉన్నది. ఆ రోజు ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యక్తి ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది. 16వ లోపు కనుక నువ్వు రైతు బంద్ చేసి రైతు అకౌంట్ లో పైసలు పడితేనేమో నీకు మంచిగా ఉంటది. లేకపోతే 16వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ముట్టర్లు కానివ్వండి, అసెంబ్లీలో కూడా పక్షాలను నిలదీయడం జరుగుతుంది. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. ప్రజలు రైతులు అందరూ కూడా గుర్తుపెట్టుకున్న ప్రభుత్వం ఇలా మళ్ళీ ఉరి వేసుకునే పరిస్థితి వస్తుంది. యూరియా కోసం షాపులో లేని యూరియా యాప్లలో ఇస్తా అంటాను. అన్ని చెప్పులు లైన్లో పెట్టి ఆనాటి రోజులు ఇంద్రమ్మ రాజ్యం అంటే వాళ్ళ పాతకాల రోజులు తీసుకొచ్చిన ప్రజలు బాధపడుతున్నారు. దేవుళ్ళు లాంటి మనిషి కేసీఆర్ ని అనవసరంగా మేము కోల్పోయినాము. ఆయనకు మళ్ళా ఓటేస్తే మంచిగుండు. ఈ రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోయినామనే భావన అన్ని వర్గాల ప్రజలలో ఉన్నది. రైతుల పక్షాన మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. 16వ తారీఖు కల్లా ఈ విడతనే కాదు, గతగా 2 విడతలు ఎగ్గొట్టిన, అదేవిధంగా గతంలో 3 ఎకరాలకి ఇచ్చిన అన్ని కూడా కలిపి బాకీ మొత్తం దాదాపుగా అందరికీ కూడా ఇవాళ దాదాపు 15 లక్షల ఎకరాలు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వాలి. 6 లక్షల మంది ఇలా లబ్ధిదారులు ఉన్నారు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో. అందరికి కూడా వాళ్ళకు రావాల్సిన పైసలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ